First ever factory outlet, Mukunda Jewelers. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. స్టాక్ మార్కెట్లో మీరు ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా? అసలు ఎలా వెళ్ళాలి? జాబ్ చెయ్యాలి అంటే ఏమేమి కోర్సులు నేర్చుకోవాలి? ఏదైనా పర్టికులర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? శాలరీ ఎలా ఉంటుంది? గ్రోత్ ఎలా ఉంటుంది? జనరల్గా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమనే చెప్తారు, బట్ అక్కడ జాబ్ చేయాలి అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది ఎవరు డిస్కస్ చేయలేదు. సో ఈరోజు మనం ఈ విషయాల గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ పూర్ణచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ డాన్సీ. ఎస్, ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్లో నీకు జాబ్ చేయాలి అన్నప్పుడు అసలు నాకు ఎలాంటి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? పర్టికులర్ కోర్సెస్ ఏమైనా ఉంటాయా? శాలరీ ఎలా ఉంటుంది? అటువైపు వెళ్తే లైఫ్ అనేది అంటే గ్రోత్ ఎలా ఉంటుంది అదర్ జాబ్స్తో కంపేర్ చేస్తే? ఓకే, సో మినిమం స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో మీరు జాబ్ యాజ్ ఎంట్రీ లెవెల్ చేయాలంటే మీకు 100% యూ నీడ్ టు హ్యావ్ అన్ అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఓకే, సో అండర్ గ్రాడ్యుయేషన్ క్యాన్ బి ఆఫ్ ఎనీ ఫీల్డ్. అంటే మీరు బీకామ్ చేసి రావచ్చు, బీబీఏ చేయొచ్చు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, బీఎస్సీ, ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా యూ క్యాన్ విత్ ప్రాపర్ డిగ్రీ అంటే 3 years డిగ్రీ, మినిమం 3 years డిగ్రీతో పాటు యూ క్యాన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ అనమాట. కానీ there is a condition. You must have certain certifications issued by government of India అనమాట. ఓకే, ఆ సర్టిఫికేషన్స్ క్లియర్ చేసిన తర్వాతనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ జాబ్స్ అనమాట. అప్పుడే కంపెనీస్ వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి యు ఆర్ నాలెడ్జబుల్ అండ్ రికగ్నైజ్ చేసి దే గివ్ యూ ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూ చేయొచ్చా, లేకపోతే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి వాళ్ళ త్రూ చేయొచ్చు, కన్సల్టెన్సీ లాగా ఎట్లా చేయాలి? ఈ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ ఎవరు ఇస్తారంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అనే వాళ్ళు మనకి సర్టిఫికేషన్స్ అనేది ఇస్తారనమాట. సో దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఎన్ఐఎస్ఎం. ఇందులో మనకి మేజర్గా 4 సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఎన్ఐఎస్ఎం ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేషన్, దాని తర్వాత ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్, దాని తర్వాత ఎన్ఐఎస్ఎం మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేషన్, దాని తర్వాత ఎన్ఐఎస్ఎం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్. ప్రతి ఒక్కరికి 4 కావాలా? అంటే డిపెండ్స్ అపాన్ ద జాబ్ రోల్ యూ అప్లై అనమాట. కానీ వన్స్ యూ ఆర్ డన్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లోనే మీరు ఈ 4 సర్టిఫికేషన్స్ ఫినిష్ చేసుకుంటే యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు అప్లై ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేషన్స్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీరు జాబ్కి అప్లై చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ ఉంది అనుకుందాం. రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ ఉంటే మీకు రీసెర్చ్ బేస్డ్ ఫార్మ్స్ ఉంటాయి, అటు సైడ్ వెళ్ళొచ్చు. కానీ మీ ఈ 4 సర్టిఫికేషన్స్ ఉంటే, అంటే ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ 4 ఉండాలి, ఈ 4 దే ఆర్ సపరేట్ సర్టిఫికేషన్స్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద జాబ్లో సర్టిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఈ 4 సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ మనం చేసుకుంటే కంపెనీస్ విల్ గివ్ అస్ ఫస్ట్ ప్రయారిటీ. వీళ్ళకి ఈ స్టాక్ మార్కెట్లో అన్ని రిలేటెడ్ నాలెడ్జ్ ఇతనికి ఉంది, సో లెట్ హిమ్ పిక్ అన్నట్టు దే విల్ గివ్ యూ ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి, యూ హ్యావ్ అన్ ఎక్స్పోజర్ టు అప్లై ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళొచ్చు, ఇన్సూరెన్స్ సైడ్ వెళ్ళచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. అలా మీరు డిఫరెంట్ ఫీల్డ్స్కి, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఫీల్డ్స్కి ఈ 4 సర్టిఫికేషన్ ఉంటుంటే భయం లేకుండా యూ కెన్ అప్లై అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అండ్ జాబ్కి వెళ్ళాక మనకి శాలరీ ఎలా ఉంటుంది? అదర్ జాబ్తో కంపేర్ చేస్తే ఇది బెటరా, లేదంటే వేరే జాబ్ చేసుకోవడం బెటర్ అంటారా? సో when it basically depends upon the passion you have. అంటే you are completely dedicated to work in the stock market industry, learn and execute. ఆ ప్యాషన్ మీకు స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో నేర్చుకొని గ్రో అవ్వాలని ప్యాషన్ ఉంటే ఓకే. చాలా మందికి సొంతంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే మనం ట్రేడింగ్ సొంతంగా చేస్తున్నాం, వై డోంట్ వి ఆల్సో డూ అ జాబ్ ఇన్ దిస్ సేమ్ ఫీల్డ్. అంటే వేరే ఫీల్డ్లో జాబ్ చేసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ చేస్తుంటారు. అలా కాకుండా స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలోనే లెట్స్ గెట్ అ జాబ్, ఆఫ్టర్ గెటింగ్ అ జాబ్ ఐ ఆల్సో డూ ఇట్ ట్రైనింగ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ అన్నట్టు చాలా మందికి ఉంటుంది. ఓకే, అలా ఉన్నప్పుడు వాట్ దే కెన్ డూ ఇస్ దే కెన్ షిఫ్ట్ దేర్ కెరియర్ టు స్టాక్ మార్కెట్ ఆర్ యాజ్ అ ఫ్రెషర్ దే కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ ఇన్ స్టాక్ మార్కెట్. కమింగ్ టు salary part, it starts from 25,000 per month to 40,000 as a fresher అనమాట. సో మంచి అంటే ఇట్స్ అ గుడ్ పే అనమాట. 25,000 to 40,000 యాజ్ అ ఫ్రెషర్, ఇట్స్ అ గుడ్ పే. డిపెండ్స్ మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఒక స్టార్ట్అప్ కంపెనీయా, ఒక ఎంఎన్సీయా, ఆ రోల్ ఏంటి, వాళ్ళ
రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇవి దాన్ని బట్టి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనుకోవచ్చు, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అలా అప్లై చేయాలా లేదంటే ప్రైవేట్ జాబ్స్? ఇప్పుడు ఏవైతే సర్టిఫికేషన్స్ నేను చెప్పాను దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ప్రైవేట్ జాబ్స్ అనమాట. సో గవర్నమెంట్ జాబ్స్ కి వీ హ్యావ్ సర్టెన్ అదర్ రిక్వైర్మెంట్స్ అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఇస్ డెడికేటెడ్లీ ఫర్ ప్రైవేట్ జాబ్స్ అనమాట. ప్రైవేట్ జాబ్స్ మీకు స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో చేయాలి, ఒక బ్రోకింగ్ ఫర్మ్ లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కానీ, ఏదైనా అడ్వైజరీ కంపెనీలో కానీ చేయాలంటే మీకు ఈ సర్టిఫికేషన్స్ అనేది ఉండాలన్నమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ డ్యూరేషన్ ఎంత, ఈజీ ఆర్ హార్డ్ టు లర్న్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. ఓకే, when it comes to కోర్స్ అంటే when it comes to the course, ఇప్పుడు నేను 4 సర్టిఫికేషన్స్ చెప్పాను కదా, ఈ సర్టిఫికేషన్స్ సార్ మేము చేయగలుగుతామా చేయలేమా, ఈజీయా హార్డ్ అని డౌట్ ఉంటుంది కదా. సో జస్ట్ టు క్లారిఫై, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఈజీ అనమాట. అంటే ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టు లర్న్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, ఈచ్ సర్టిఫికేషన్, నేను 4 సర్టిఫికేషన్ చెప్పాను కదా, ఈచ్ సర్టిఫికేషన్ యూ క్యాన్ లర్న్ అండ్ గివ్ ఎగ్జామ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 months. అంటే 2 monthsలో మీరు నేర్చుకొని ఒక 1 month ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి యూ క్యాన్ 3rd month లో యూ క్యాన్ క్లియర్ అనమాట. అలా మాక్సిమం ఈ 4 సర్టిఫికేట్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 8 months యూ క్యాన్ క్లియర్ ఆల్ సర్టిఫికేషన్స్ అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ just because all these certifications are issued by government and regulated by government, ఫీజ్ అనేది చాలా అఫోర్డబుల్ అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్కి ఏంటి, సార్ స్టడీ మెటీరియల్ లేకపోతే మేము హెవీ ఫీజెస్ ఇచ్చి నేర్చుకోవాలి అన్నట్టు భయపడుతుంటారు. నో నీడ్ టు వరీ అనమాట. స్టడీ మెటీరియల్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్, క్వశ్చన్ బ్యాంక్ ఈజీగా ఫ్రీగా అవైలబుల్ ఉంది. We also have dedicated YouTube channels which have basically posted free content on these certification courses. So simple గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు NISM సర్టిఫికేషన్ రాద్దాం అనుకుంటున్నారు, సింపుల్ గా NISM సర్టిఫికేషన్ కోర్స్ వీడియోస్ ఓకే అని కొడితే మనకి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ యూట్యూబర్స్ హావ్ ఆల్రెడీ మేడ్ కంటెంట్ అనమాట. మనకి కొన్ని ఐడ్రీమ్లో కూడా మనకి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ మన ఫ్యాకల్టీస్ చాలా మంది చేశారు. సో అది మనం నేర్చుకొని వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ఎగ్జామ్ అనమాట. ఓకే, ఇప్పుడు జాబ్ త్రూ అంటే ఎలా మనకి ఇంటర్వ్యూ ఉంటుందా, ఎలా అప్లై చేసుకోవాలి? సో బేసిక్లీ ఏంటంటే వన్స్ యూ క్లియర్ ది ఎగ్జామ్, ఓకే, ఈ ఎగ్జామ్ వచ్చి ఫీజ్, వెన్ ఇట్ కమ్స్ టు ఫీజ్ ఐల్ జస్ట్ క్లారిఫై ద ఫీజ్ పార్ట్ వచ్చి ఈచ్ సర్టిఫికేషన్, ఓకే మనం 4 సర్టిఫికేషన్స్ మాట్లాడాం కదా, ఆ 4 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనమాట. ఈచ్ సర్టిఫికేషన్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 1500 నుంచి 3000 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. నామినల్ ఫీజ్ స్టూడెంట్ కెన్ అఫోర్డ్. ఓకే, ఈ సర్టిఫికేషన్కి మీరు అప్లై చేసి వన్స్ యూ క్లియర్ ద ఎగ్జామ్, ఓకే మినిమం క్రైటీరియా వచ్చి యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 60% అనమాట మార్క్స్. వన్స్ యూ క్లియర్ ద ఎగ్జామ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీ రెజ్యూమేలో మీ కంప్లీట్ రెజ్యూమ్ మొత్తం మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో అన్నీ వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు బేసిక్లీ యాడ్ దిస్ సర్టిఫికేషన్ నెంబర్. అంటే ఆ సర్టిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్లో ఒక యూనిక్ నెంబర్ వస్తుంది అనమాట మీ పేరు మీద. ఆ యూనిక్ నెంబర్తో ఆ సర్టిఫికేట్ నెంబర్ అంటారు, ఆ సర్టిఫికేట్ నెంబరు ఆ సర్టిఫికేట్కి ఏ పర్టికులర్ కోర్సుకు సంబంధించింది అన్నట్టు పెట్టి మీరు అన్ని సర్టిఫికేషన్స్ రెజ్యూమ్లో రెడీ చేసుకొని వన్స్ యూ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్ ఇన్ పోర్టల్స్ లైక్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, monster.com కానీ, పీపుల్ విల్ డెఫినెట్లీ అప్రోచ్ యూ. ఎందుకంటే వాళ్ళు ఏం కీవర్డ్ సెర్చ్ చేస్తారు, NISM సర్టిఫికేషన్ స్టూడెంట్స్ ఆర్ NISM సర్టిఫికేషన్ ఎవరైతే చేస్తారో అన్నట్టు వాళ్ళు కీవర్డ్ సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసినప్పుడు మంది ఆటోమేటిక్లీ రికమెండ్ అవుతుంది. వన్స్ ఇట్ గెట్స్ రికమెండెడ్ వీ క్యాన్ బేసిక్లీ గెట్ షార్ట్ లిస్టెడ్ ఈజీలీ అనమాట. ఓకే, సో సర్వైవల్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇందులో కూడా జాబ్స్ లాగా కాంపిటీషన్ ఉంటుందా? అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వేరే దానికి వెళ్ళిన ఆ జోనర్లోకి వెళ్ళినా బాగుండు అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ జాబ్ కదా, కొంచెం రిస్క్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ జాబ్, దిస్ has huge competition, as you mentioned, this has huge competition. But again what matters is how much passionate you are in terms of work, how much passionate you are in terms of learning. Okay, అది ఏ ఇండస్ట్రీలోనా కానీ, లెట్ ఇట్ బి ఐటీ ఇండస్ట్రీలో కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ప్యాషనేట్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ కంటిన్యూస్లీ యు ఆర్ అవుట్డేటెడ్ అండ్ యూ విల్ బి అవుట్. సేమ్ థింగ్స్ అప్లైస్ హియర్ అనమాట. సో మీ ప్యాషన్ అండ్ యువర్ ద ప్యాషన్ టువర్డ్స్ వర్క్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ లెర్నింగ్ కంటిన్యూస్గా ఉంటే యూ విల్ సస్టైన్ ఇన్ దిస్ మార్కెట్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఇట్ కీప్స్ ఆన్ గెటింగ్ అప్డేటెడ్ డే బై డే కాబట్టి యూ హ్యావ్ టు ఆల్వేస్ బి అప్డేటెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా మనకి హై పెయిడ్ సాలరీస్ కావాలి అన్నప్పుడు వాటికి వేరే స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్. వేరేగా అట్లా ఏమైనా ట్రై చేసుకోవచ్చు? సో బేసిక్లీ ఇందాక మనం ఏదైతే మాట్లాడామో అది బిగినర్ లెవెల్ సాలరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్ అయినా కానీ మీకు మీడియం సాలరీ అంటే 25,000 to 40,000 అనేది ఒక మీడియం రేంజ్ సాలరీ అనమాట. సో మీడియం రేంజ్ సాలరీ కావాలంటే మీరు ఇలాంటి సర్టిఫికేషన్ కోర్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ విచ్ ఇస్ కాల్డ్ NISM అనేది మీరు చేసుకోవచ్చు. కానీ లేదు సార్ నాకు ప్రొఫెషనల్ లెవెల్లో నాకు సాలరీ కావాలి, ప్రొఫెషనల్ లెవెల్లో నేను రికగ్నైజ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ సర్టన్ అదర్ సర్టిఫికేషన్స్ అనమాట. ఓకే, ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేషన్స్
దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. ఓకే ఓకే, అందులో నేను 3 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ గురించి చెప్తాను. అంటే ఒకటికి ఇంకోటి సంబంధం ఉండదు అనమాట, బట్ జస్ట్ ఫర్ యువర్ అవేర్నెస్. ఓకే, ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చి CFA, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. ఇది ఒక ప్రొఫెషన్ అనమాట. సో CFA ప్రొఫెషన్ వచ్చి దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి CFA ప్రొఫెషన్ అనేది దాంట్లో నేర్చుకుంటారు అనమాట. వీ హ్యావ్ లెవెల్ 3 అనమాట, 3 లెవెల్స్ బేసిక్లీ, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకే, ఇక్కడ మెయిన్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. ఓకే, మీరు ఇంగ్లీష్ మంచిగా ఉండాలి. ఓకే, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ రీడింగ్ స్పీకింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి. యూ షుడ్ బి రియలీ గుడ్ అట్ ఎకనామిక్స్, యూ షుడ్ బి రియలీ గుడ్ అట్ స్టాటిస్టిక్స్, యూ షుడ్ బి వెరీ గుడ్ అట్ మ్యాథ్స్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే యూ హ్యావ్ టు టేకప్ దిస్ CFA సర్టిఫికేషన్ అనమాట. ఎందుకంటే నేను ఏవైతే ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ చెప్తున్నానో ఈ సర్టిఫికేషన్స్ అనేది ఈక్వల్ టు CA అనమాట. ఎలా అయితే మనకి ఇండియాలో CA బేసిక్లీ లుక్స్ ఆఫ్టర్ ఆడిటింగ్ కానీ, టాక్సేషన్ కానీ, అకౌంటింగ్ కానీ, అలా సిమిలర్గా ఈ CFA అనే ప్రొఫెషన్ వచ్చి ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఈజ్ ద కీ పర్సన్ అనమాట. సో అంత ఇంపార్టెంట్ రోల్ అంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా వచ్చి యూ హ్యావ్ అ ప్రాపర్ గ్రిప్ అన్నప్పుడు యూ కెన్ అప్లై ఫర్ CFA సర్టిఫికేషన్ అనమాట. జనరల్గా CFA వచ్చి ఒక 2.5 years కోర్స్. ఓకే, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మీరు ఫినిష్ చేయాలంటే ఒక 2.5 years టైం అనేది మీకు పడుతుంది అనమాట. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద సర్టిఫికేషన్ ప్రైజింగ్, ఓకే, అంటే సార్ నేను కోచింగ్ తీసుకోకూడదు అంటే డెఫినెట్గా కోచింగ్ అనేది తీసుకోవాలి. కోచింగ్ వచ్చి మీకు అరౌండ్ 1 lakh rupees కోచింగ్ ఫీజు ఉంటుంది ఫర్ ఆల్ ద 3 levels. దెన్ వీ ఆల్సో హ్యావ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి అరౌండ్ 3 lakhs ఉంటుంది అనమాట. 3 lakhs ఫర్ ఆల్ ద 3 levels. సో 1 lakh ఫర్ ద కోచింగ్ ఆర్ 1.5 lakh ఫర్ ద కోచింగ్ అండ్ 3 lakhs ఫర్ ద ఎగ్జామ్ ఫీజ్. అరౌండ్ 5 lakhs అనేది మీకు CFA సర్టిఫికేషన్ 3 levels ఫినిష్ అవ్వాలంటే మీకు 5 lakhs అనేది మినిమం ఉండాలి. ఓకే, సో ఇలా మనం ఒక మంచి క్వాలిఫైడ్ స్టాక్ మార్కెట్ ఎంప్లాయీగా పాయింట్ అవ్వచ్చు, అంటే జాబ్ పొందొచ్చు. అలాంగ్ విత్ CFA, అంటే CFA ఇస్ వన్ కేటగిరీ కదా. CFA తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ FRM విచ్ ఇస్ సపరేట్. We also have something called CMT, which is something completely different. FRM ante financial risk manager anamata. This is again a professional course wherein we learn about risk management in financial markets. Idi 2 years course untadi. Approximately ee నేర్చుకునే డ్యూరేషన్ వచ్చి 2 years లో we can finish. And education certification and exam fees ప్లస్ కోచింగ్ ఫీజ్ మీకు ఒక 4 lakhs ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సంథింగ్ అగైన్ అనదర్ సర్టిఫికేషన్ కోర్స్ సంథింగ్ కాల్డ్ CMT, చార్టెడ్ మార్కెట్ టెక్నీషియన్ అని. ఈ చార్టెడ్ మార్కెట్ టెక్నీషియన్లో యూ లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్. స్టాక్ మార్కెట్లో మనకి టెక్నికల్ అనాలిసిస్ ఉంది కదా, సో ఆ టెక్నికల్ అనాలిసిస్ ఎలా పుట్టింది, దాంట్లో బేసిక్స్ ఏంటి, బేసిక్ రూట్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి యూ లర్న్ ఎవ్రీథింగ్ అనమాట. ఆ CMT సర్టిఫికేషన్ కూడా వీ హ్యావ్ 3 levels అండ్ ఇట్ ఈస్ కంపేర్ టు FRM అండ్ CFA ఇట్ ఈస్ స్లైట్లీ ఈజీ అనమాట. అండ్ యూ కెన్ డూ ఇట్ వెరీ, అంటే మీకు టెక్నికల్ అనాలిసిస్లో ప్యాషన్ ఉంటే యూ కెన్ సింప్లీ క్లియర్ ఇట్ అనమాట. ఇందులో కూడా వీ హ్యావ్ సమ్వేర్ బిట్వీన్ 4 lakhs ఖర్చు వస్తుంది, ఇంక్లూడింగ్ అవర్ certification fees along exam fees and even our coaching fees. So it's completely if you want to become a profession in financial markets or stock market, ee 3 professional certification lo any one you can choose anamata. Any one what you like. Ante meer technical analysis side vellalante you can get into CMT. మీరు ఒకవేళ బై ఛాన్స్ రిస్క్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలంటే యూ కెన్ చూస్ FRM. మీరు లేదు ఓవరాల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి నాకు నాలెడ్జ్ కావాలంటే యూ కెన్ చూస్ CFA అనమాట. ఓకే, సో డిఫరెంట్గా చూస్ చేసుకోవచ్చు మనకి. అంటే వేరే జాబ్స్లో ఎలా అయితే డైవర్సిఫికేషన్ ఉందో మనకి పర్టికులారిటీ ఉంది, ఇక్కడ కూడా అలాగే చూస్ డైవర్సిఫికేషన్ ఉంది. అండ్ సాలరీస్ కూడా CFAలో వన్స్ యూ క్లియర్ CFA లెవెల్ 3, ఓకే, ఈచ్ లెవెల్ తర్వాత వీ కెన్ ఇమీడియట్లీ అప్లై ఫర్ జాబ్స్ అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది. బట్ ఇఫ్ యూ క్లియర్ CFA లెవెల్ 3 అండ్ మీకు చార్టర్ వచ్చేస్తే యువర్ స్టార్టింగ్ సాలరీ వుడ్ బి సమ్వేర్ బిట్వీన్ 8 lakhs to 12 lakhs per annum యాజ్ అ ఫ్రెషర్ అంటున్నా. ఓకే, కమింగ్ టు FRM మీరు 2 levels క్లియర్ చేసిన తర్వాత మీ స్టార్టింగ్ సాలరీ వచ్చి 6 lakhs to 8 lakhs ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు CMT, వన్స్ యూ ఫినిష్ ఆల్ ద 3 levels ఆఫ్ CMT మీ సాలరీ అనేది అరౌండ్ 8 lakhs to 10 lakhs ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ కదా, వెన్ యూఆర్ అ ఫ్రెషర్ యూఆర్ గెటింగ్ సమ్వేర్ బిట్వీన్ 8 lakhs to 10 lakhs ఇస్ అ రియల్లీ గుడ్ సాలరీ. ఓకే, సో స్టాక్ మార్కెట్ని మీ ప్యాషన్గా మార్చుకోవాలి, అందులో జాబ్ చేయాలి అంటే ఈ కోర్సెస్ నేర్చుకోవాలన్నమాట. పూర్తిగా 1-2 సార్లు విని మీకు ఏది సూటబుల్ అవుతుందో చాలా కోర్సెస్ మెన్షన్ చేశారు ఇక్కడ. సర్టిఫికేషన్ తీసుకొని హ్యాపీగా స్టాక్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.